క్యాతనిపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు కాంగ్రెస్ నాయకులు. అయితే జైల్లో పెట్టిన కోపం తగ్గని కాంగ్రెస్ నాయకులు జైలులో కూడా వేధిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న బాల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను జైలు అధికారులతో ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా పనిచేసిన బాల్కా సుమన్ విషయంలో కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు జైలు అధికారులు. చివరికి జైలు సాధారణ ఖైదీకి కల్పిస్తున్న కనీస సౌకర్యాలు కూడా సుమన్కు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం సౌకర్యాలు లేని నాణ్యత లేని భోజనం పెడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. సుమన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా వైద్య సదుపాయం కల్పించాలన్నా అధికారులు స్పందించడం లేదు. నడుం నొప్పితో కూర్చోవడానికి ఇబ్బంది ఉందని, కూర్చునేందుకు కుర్చీ కావాలని అడిగినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏది అడిగినా పైనుంచి ఆదేశాలు లేవని సమాధానం చెబుతున్నారు జైలు అధికారులు. బాల్కా సుమన్ పట్ల అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై కోర్టుకు ఫిర్యాదు చేస్తామన్న సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ తెలిపారు. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను ఆదిలాబాద్ జిల్లా జైలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు అలాగే న్యాయవాదులు ఆరోపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో సీనియర్ న్యాయవాది శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాము. జైల్లో ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా పనిచేసిన బాల్కా సుమన్కు కనీస వసతులు కల్పించకుండా సాధారణ ఖైదీగా ఉంచడంతో పాటు కనీస వసతులు కూడా కల్పించడం లేదని, అలాగే అక్కడ కనీసము పడుకోవడానికి కూడా సరైన వసతులు లేవని ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. మనతో న్యాయవాది గారు ఉన్నారు, మనతో మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి, జైల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది, జైల్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సుమన్ అనే వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, ప్రభుత్వ చీఫ్గా పనిచేసిండు. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఆయన కనీసం సాధారణ వ్యక్తికి కల్పించే ఏవైతే వసతులు ఉంటాయో అవి కూడా ప్రభుత్వం కల్పించట్లేదు అని మాకు తెలుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కక్షగట్టి ఈ జైల్లో వారందరికీ కూడా ఫోన్ చేసి పైనుంచి ఒత్తిడి చేసి ఆయనని ఒంటరిగా ఉంచండి, ఆయన నిద్రపోనీయకండి, ఆయనని దోమలలో పడుకోబెట్టండి, ఆయనకు సరైన టైంకు భోజనం ఇవ్వకండి, సరైన టైంకు ఛాయ్ పోయకండి, సరైన టైంకి ఏది కావాలో అది ఇవ్వకండి అని చెప్పినట్టు ఉంది. సో అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ అలాగనే ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఇది అమానుషము, అన్యాయము. ఆయన ఏమన్నా మావోయిస్ట్ ఖైదీ కాదు, ఏమన్నా పెద్ద పెద్ద అఫెన్స్ చేసి రాలేదు ఇక్కడికి. ఆయన ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఆయన కనీసం మీ ప్రభుత్వం ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేపడితే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. దీని మీద కూడా మేము రేపో ఎల్లుండో మేము కోర్టు వారికి కూడా విన్నవించడం జరుగుతూ ఉంది. మీ కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఆపకపోతే దీని మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓవైపు అటు క్యాతనపల్లిలో మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు ఇక్కడ ఈ ఖైదీ అటు జైల్లో రిమాండ్లో ఉన్న వారిని కూడా ఉద్దేశంగా వేధించడాన్ని ఏ విధంగా చూడవచ్చు? దీనిపై కోర్టు నిబంధనల ప్రకారము ఎలాంటి ఫెసిలిటీ కల్పించాల్సి ఉంది? జైళ్ళ శాఖకు క్లియర్గా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే సాధారణ ఖైదీని ఎక్కడ పెట్టాలి, ఎవరైనా విఐపి ఖైదీ వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఈ జైల్లో మాత్రం వేరే రకంగా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఈ జైళ్ళ శాఖ వారు నడుస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడుస్తూ ఉంటే వాళ్ళకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు గవర్నమెంట్ ఒకటే ఉండదు, గవర్నమెంట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. మీ అధికారులు మాత్రం ఆయనకు కావాల్సిన వసతులు కల్పించాలని ఎడల మీరు ఇట్లా చేయడం వల్ల మీకే ఇబ్బందులు గురవుతాయి. మీరు సాధారణ ఖైదీకి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా అమానుషం. మొత్తానికి ఇటు జైల్లో రిమాండ్లో ఉన్న వారిని కూడా ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నట్టు తమకు స్పష్టంగా అర్థమవుతుందని, సీఎం స్థాయిలో సైతం ఆదేశాలు ఉన్నట్టు తమకు సమాచారం ఉందని, ఖచ్చితంగా ఇలాంటి కేసులలో ఒక సాధారణ
ఖైదీకి ఇవ్వాల్సిన కనీస వసతులు కూడా ఇవ్వకుండా విఐపిగా ఒక మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వగా పనిచేసిన ఒక రాజకీయ నాయకుడికి కనీస వసతులు కల్పించడం పట్ల న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఈ విషయంపై కోర్టు దృష్టికి సైతం ఫిర్యాదు చేయనట్టు న్యాయవాది చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.